ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందేట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి. ఆయన 10 ఎకరాలు దొబ్బుద్దండి. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడ్రా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల. మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తులేంది వాటికి కాదు, మీ ఇంటికి. ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువు ఇల్లు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లోపం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్. మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నా మిడిల్ బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు.
ఏమండి అంటే మీకు కళ్ళు లేవనేది నాటకమా? నీకెలా తెలిసింది? కళ్ళ ముందు బ్లూ ఫిల్మ్ చూస్తుంటే తెలీదా? ఇది బ్లూ ఫిల్మా? చూసావా, కళ్ళు లేని వాడిని సిడీ షాప్ వాడికి కూడా లోకమైపోయి. నేను అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన బ్లాక్ ఫిల్మ్ అడిగితే వాడు బ్లూ ఫిల్మ్ ఇచ్చాడు. గుడ్డివాడిని. బ్లాక్కి బ్లూకి తేడా ఏం తెలుస్తుంది? అయినా మీకేం కనపడుతుందని తెచ్చుకున్నారండి? కనిపించకపోయినా వినిపిస్తుంది కదా. పూర్వం రేడియోలో ఏం చూసేవారు? వింటం తప్ప. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ అండి. మనలో మనకి సారీ లేటు మణిచందన. ఇదంతా నా భ్రమ కాదండి, నేను కిందున్నాను. కొంచెం పైకి లేస్తావా? ఓ, నువ్విక్కడున్నావా? నిన్ను చూసే భాగ్యం లేకపోయినా ఇలా కౌగిలించుకునే. ఎవడాడు? పని మొదలకుండానే చప్పుళ్ళు అవుతున్నాయేంటి? ఎవరో తలుపు కొడుతున్నారు. నువ్వు వెళ్ళొద్దు, నేను చూస్తాను. మీరు చూస్తారా? అదే తెరుస్తాను. ఎరా అడ్డగాడుదు నువ్వా? నేను మాట్లాడలేదుగా, కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు? వాసన వచ్చిందిలే. ఇంతకీ ఏం కావాలరా నీకు? అమ్మగారు. అమ్మగారా? ఓసారి ఇలా వస్తావా? వచ్చావా? ఇది చంపే కదరా? ముద్దు పెడతారా? శోభనం నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి? నా ఉద్దేశం అది కదండి. అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడుపాట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. ఆ ముక్క ముందు చెప్పాలరా, పొద్దున్న అసలు వెళ్ళా. ఏంటండి అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభనం ఎలా చేసుకుంటాం? దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన. ఉంది, మీరు రండి. గుడ్డోడా బ్లైండ్. మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి. రే ఆడి ఫోన్ మళ్ళీ మోగుతాందరా. రే మూర్తి ఫోన్ ఎత్త. హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ అక్కడే మొగడండి. అవసరం అయితే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఓ మై బ్యాడ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో, ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు, సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి, మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు అదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు? ఏడుస్తున్నావా? చిచి బుజ్జి ఇక్కడ ఉన్నా. ఏడుస్తున్నావమ్మా? నా శోభనం అయిపోయినాయమ్మా. కనబడుతుంది కదా, అడగడం ఎందుకు? ఏదో ఒకసారి నువ్వు వెళ్ళారా? ఇది చంపే కదరా? కాకపోయినా కొట్టాను, నువ్వు పెట్టలేదు కదా. లాజిక్ నీకే కదరా. నాకు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని భరిస్తున్నాను. ఏమండి, వాడి సంగతి వదిలేయండి. పాపని గుర్రం ఎక్కించుకుంటే ఊరుకుంటుందేమో చూడండి. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కడ తెస్తా? లేదురా. అన్నకి ఈ పంది మీద నేను కాదు. నాకు ఇప్పుడు చూడాలనుంది. ఇంకేడుతుందండి, నిజం పంది అనుకుంటుందేమో. వాళ్ళకమ్మా ఏడవకమ్మా. రే అటు ఇటు తిప్పు. తీసుకెళ్ళ తిప్పరా. పందమ్మ పంది, పందమ్మ పంది. పెంట్ల మీద కదా ఎల్లక. ఎడకమ్మ బంగారు. ఊరుకుంది కదా, ఇంకెళ్దామా?
అమ్మగో అయ్యారు నా దగ్గర ఉంటే ఏడుస్తుంది మీరు ఎత్తుకొని. ఇప్పుడు దాకా ఏడ్చి ఊరుకుంది కదరా, నువ్వేమైనా గిల్లేవా? నేనెందుకు వెళ్తానండి? అయినా మీరు ఏదో చూసినట్టు మాట్లాడతారు. అమ్మగారు పాప అయ్యగారి దగ్గరికి వెళ్తానే ఏడుస్తుంది. నీకు చెప్పిందా? ఏమండి ఏ ఐడియా? నాదేటల్లా శోభనమే 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 శోభనమే. పిల్లలు మీరందరూ ఎక్కుతారా? మడత పెట్టి కిటికీలోంచి తీసిరేస్తాను. నోరు ముద్దు తొడ క్లిప్పెడతాను ఎదవా. ఏంటే? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఊరెళ్ళారట. బోరుగా ఉందంటే నేను మీరు వస్తామని ప్రామిస్ చేశాను. బాగుంటుందా మీ ఫ్రెండ్? పద తోటేకు కాజానా మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ చెప్పు. మాదాపూర్. మాదాపూరా? మీ ఫ్రెండ్ మొగుడు ఏం చేస్తుంటాడు? నీలాగే చెత్త జాబు ఊర్లన్నీ తిరుగుతుంటాడు. ఆడికి వేరే సెటప్ ఉంటుంది అక్కడ. మరి మీరు క్యాంపులకి వెళ్తున్నారుగా? ఏ నీకు ఇంకో సెటప్ ఉందా చెప్పు. మనిషి అందగత్తేనేటే. ఏ సైడ్ కొడతావా? నీకందరే చాలా మంచిదండి. నేనంటే దానికి ప్రాణం. మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీరే చూస్తారుగా. మొగుడేమో ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటాడు, పిల్లలు కూడా లేరు. ఏమండి మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను హెల్ప్ చేస్తాను కానీ వాళ్ళ ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడేమో. అక్క చెప్తుంది జాబ్ కోసం, పిల్లల కోసం కాదు. అయ్యో నువ్వేం ఫీల్ అవ్వకుండా పోనీ బాబు. ఇదిగా ఆడి గురించి నువ్వు పెద్ద ఇదే అక్కర్లేదు కానీ మీ ఫ్రెండ్ మొగుడు నన్ను కలవమని చెప్పు. టూర్లు వీర్లు లేకుండా ఉద్యోగం ఈ ఊళ్ళోనే ఏర్పాటు చేస్తాను. నేను మాట్లాడతాగా పర్సనల్ గా నీ ఫ్రెండ్ తోని. తప్పకుండా చెప్తానండి. మీరింత మంచి మనసుతో చెప్తూ ఉంటే. ఆగు బాబు, ఇదే ఇల్లు. దిగండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. అంటే గిరిజా నువ్వు ఫ్రెండ్సా? దాని పేరు మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన మీరు ఫ్రెండ్సా? నాకు తెలీదు. చెప్పొచ్చేది ఏంటంటే గిరిజా నేను మిడ్ నైట్. ఏంటండి ఆ కంగారు? నీకేమన్నా బుద్ధుందా? వచ్చినప్పుడు పళ్ళు స్వీట్లు పట్టురావద్దు. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. మీరు వెంటనే వెళ్ళి పట్టండి, త్వరగా వచ్చేయాలి. ఇక్కడ రావాలి. లోపలికి వెళ్ళు. ఆటో ఈడు వెళ్ళిపోయాడు. తెలివైనది ఎప్పుడు దెబ్బ అయిపోయాడు. బాబాయ్ ఈడు ఇంకా బతికే ఉన్నాడు. శోభన్ బాబు కార్తీక దీపం సినిమా చూసి ఇంత దెబ్బ అయిపోతా అనుకోలేదు. హలో కొండలరావు గారు, కొండలరావు గారు మిమ్మల్ని అలా వెళ్ళిపోతారంటండి. ఇంకెలా వెళ్ళాలరా ఎదవా? హలో ఒకసారి ఇలా రండి. ఎవరి మనిషి గుద్దేసి మరీ పిలుస్తుంది, ఏమి ఎరగలేదనా? ఏమండి మీరా? నేనే. మార్నింగ్ మీ ఫ్రెండ్ కాళిదాస్ కి బొకే ఇచ్చొచ్చాను. థ్యాంక్ యూ. ఇదేంటిది? అతనికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా ఏంటి? కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినట్టు ఆ గంతులేంటి, ఆ కేకలేంటి? కస్టమర్ కాబట్టి వదిలేశాను, లేదంటేనా? అంతా అదో టైపులండి, మనం పట్టించుకోవాలి. ముందు నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. తెలియని మీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పు లేదు. కానీ కాళిదాస్ దో విషాదగాథ. యు మీన్ ట్రాజడీ స్టోరీ? యా. కాళిదాసు అమ్మాయిని ఫుల్గా ప్రేమించాడు. తను అమ్మాయి కలిసి ఈ ఊళ్ళో తిరగని లొకేషన్స్ అంటూ లేవు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర నుంచి జిరాసిక్ పార్క్ దాకా అన్ని చూశారు. అది సినిమా కదా? అదే సినిమాలు కూడా చూశారు. వెడ్డింగ్ రింగ్స్ కూడా మార్చుకున్నారు. అఫ్ కోర్స్ అవి రోళ్లు కోళ్లే కావచ్చు. కానీ అమ్మాయి ఆ రింగ్ తో సహా టింగు రంగా అంటూ అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా వాడు పిచ్చాడైపోయాడు. ఫ్లవర్ బొకే తెచ్చిన మీలో ఆ పిల్ల పోలికలు చూశాడట. అందుకే అలా ప్రవర్తించాడు. అదే పొజిషన్. అదే పొజిషన్. పూర్ ఫెలో. అనవసరంగా ఆవేశపడి అతన్ని ఏదేదో తిట్టేశానండి. నేను చాలా తప్పు చేశానండి. మీ పేరేంటన్నారు? కొండలరావు. కొండలరావు గారు, నేను చాలా తప్పు చేశానండి. నేను వెంటనే వెళ్ళి అతనికి సారీ చెప్పాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అతను ఇప్పుడు ఎక్కడుంటారు? ఆఫీసులో. ఆఫీస్ ఎక్కడ? లకడిగా పూల్ దగ్గర ఏజీ ఆఫీస్ పక్కన. ఏజీ ఆఫీస్ ఎక్కడ? నాకు తెలుసండి, వెళ్తాను. థాంక్స్. లేడీస్ మన స్టోరీస్ బాగా నమ్ముతారు. వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి ఏంట్రా కట్టించడానికి? ఫోన్ పెట్టేద్దావా? ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేద్దు. నువ్వెంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే. ధర్మం చేయండి బాబో, 2 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబో.
ఏం బావా కిడ్నీ రెడీరా, నీ ఏర్పాట్లో నువ్వుండు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు, ఒక రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం మీరా? ఈ డైలాగ్ నాది కదా, కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను సోడగలుపుకోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం, పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు ఆలస్యం, వెళ్దాం పదండి హాస్పిటల్. అదే కాదు, తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు. ఏదైనా బ్యాంకులో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. కడుపుకు అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచనలు. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా, ఏంది నొప్పి? అమ్మా, లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడు అయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. తలెత్తండి సార్. ఎత్తలేను. తలెత్తండి సార్. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరీక్ష ఎలా? అయ్యో పోచే తల్లి ఇలియానా త్రిష నేను తారా. ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా, దేవుడు. నిన్నెవరు నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్తా? అయినా మీరేంటండి మాట్లాడితే బాడీలో పార్ట్లన్నీ ఇచ్చేస్తానంటున్నారు? అడిగితే కాదనలేను. కూర్చో. అక్క, రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మా. తులసిరామ్ గారు. మంది గట్టిగా చూడరు బాబు. తులసిరామ్ గారు నా తోడలుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారంటూ ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే త్యాగాల పుట్ట. ఎవరైనా అడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేనండి, రామచంద్రని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియపోవడం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఏదో మీ అభిమానం. ఈ సిలిండర్ ఎవరు?
అమ్మగారు నాన్నగారు పిలిచినారు. ఓ పదక్క. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు మీరు చాలా పొడుగనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వేదవా నీకన్నీ డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదుగో బైక్ మీద కూర్చున్నాడే ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడుకో, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియను. గో. అరే మామా ఓడిరా. ఏయ్ జిజ్జిగా రావే. నిన్నేనే. ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. నేను నీకు నచ్చలే. మావాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లేటు, యాసిడ్ పాస్ అయ్యి. రేయ్ సామి, వెళ్ళి బాటిల్ తీసుకురా. ఎందుకు తెలుసా? వస్తున్నా. ఏంట్రా నా కళ్ళలో పోయి? దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా? పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. పోయిరా, అమ్మ మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పిందే, ఏదో పెళ్ళి నువ్వు కళ్ళు దానం చేసావని. అది అప్పుడు ఆ కథలో ఆ అమ్మాయికి ఒక కన్ను దానం చేశాను. ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా 2 కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం. నాకు అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా. నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు, పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్నో, నవ్వవే నవమల్లిక ఆశలే. ఆపోయా, ఏ పాడమంది రామాయణంలో సుందరకాండ, రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి, అమంగళం అని నేను సుందరకాండ పాడనండి. మరి నీకేమొచ్చు? రామ్దాస్ సీడీ ఫుల్గా వచ్చింది. పాడమంటారా? ఎక్కడో సెల్ మోగుతోంది. సెల్ల కాదండి, నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజన్. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు కానీ పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇళ్ళకి రేపే వస్తున్నాను. అదే మన లక్, అందుకే తెంగర కూతురు పుట్టారు. మన మాంగారం తెర్రిబొగలేడు అనుకోలేదు. ఆ డెర్రిబొగలేడు కాబట్టి మనకి ఇచ్చేస్తున్నాడు. అన్నయ్య పలుస్తున్నారు. ఏంటండి వెర్రిబాగులోడు అంటున్నారు? నాన్నగారు ఒప్పుకోలేదా? ఆయన ఒప్పుకున్నారు. ఈ ఆనందంలో నాకు స్టెప్ వేసేయాలనిపిస్తుంది. గుడ్డోండు కదా, గొప్పులు తగిలి పడిపోతానేమో అని
ఫీలింగ్ ఏం తమ్ముడు? పర్లేదు మీ వేసుకుంటా. మొదలెట్టేసా? ఓం భక్తాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం దవి స్వరూపాయ నమః, ఓం మగడాయ నమః, ఓం ఏకపత్ని స్వరూపాయ నమః, ఓం హృదయ రాజాయ నమః. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోలే మొత్తానికి అయిపోయింది. సగమే అయింది. నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్. చూడమ్మా, ఆ ఆవు పేడ మాడు కద్ది ఆ బిందిని బెల్లం పానుకుని ఎత్తిమించి పోసాయి. ఏంటి బెల్లం పానుకుని ఎత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వు వెళ్ళి పట్రా. అలా చేస్తే కండసేమలు పీక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోన్లే, పేజీ తిప్పుతాను. కొంచెం వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానుకో ఆకుండా తాగేద్దు గానీ. తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా? ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోన్లే, ఈ గ్లాస్ లో తాగించే బాబు. ఆంటీ గారు పుచ్చుకో బావా. అబ్బా ఏంటి ఇలాంటి వాసన వస్తుంది? ఎరా కొబ్బరి నీళ్ళు బావా. స్మెల్ అలా లేదే. పాత పెట్టిన కొబ్బరికాయ కదా, వాసన అలాగే ఉంటది. తాగేయి. లేట్ చేసామనుకో ఇవిడు గారు ఇంకా ఏదో చెప్తారు. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, స్మెల్ కూడా తేడాగా ఉంది. ఎరా అది ఆవచ్చు బావా. ఆపవాయి నీ కాయగోలా. ఇదిగో అమ్మాయి హారతివ్వు. దగ్గరగా పెట్టాక కాక బాగా తగలాలి బావుకి. ఓహోహోహోహో, పశువుల్ని పూజించడం చూసాం గాని మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్కయ్య గారు. ఏంటి పూజ, ఏం వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి. మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి. ప్రసాదం తీసుకొని భోజనం చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకొని వెళ్తారు. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి అయితే నీ సరిపోతానేమో. మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. ఎలాగోలా నేనే సర్దుకుంటాను.